హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీక్షి టిప్స్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఈరోజు వచ్చేసి నేను మీతో ఒక మంచి రిఫ్రెషింగ్ డ్రింక్ వచ్చేసి షేర్ చేసుకోబోతున్నానండి. అదేంటంటే కులికి షర్బత్. కేరళలో చాలా ఫేమస్ అండి ఈ షర్బత్ వచ్చేసి. ఈ షర్బత్ టేస్ట్ వచ్చేసి చాలా సూపర్గా ఉంటుందండి. తీయగా పుల్ల పుల్లగా, అలాగే కొంచెం ఘాటుగా, చాలా అన్ని ఫ్లేవర్స్ అనేవి ఇందులో ఉంటాయన్నమాట. సో ఈ షర్బత్ వచ్చేసి ఎలా చేయాలో చూసేద్దామా? వీడియో చూడబోయే ముందు ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను కొత్త వీడియో పెట్టినా కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట. ఈ షర్బత్ ప్రిపరేషన్కి మనం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో కాస్త వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత అందులో నేను 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి సబ్జా గింజల్ని వేసాను. ఈ సబ్జా గింజల్ని ఒక 5 మినిట్స్ వచ్చేసి మనం ఈ విధంగా వేయాలండి. 5 మినిట్స్ తర్వాత సబ్జా గింజలు అనేది మనకి ఇలా అయిపోతాయి అన్నమాట, ఇలా ఉబ్బుతాయి. సో వీటిని మనం షర్బత్లో యూస్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి నేను లెమన్ తీసుకున్నానండి. 2 లెమన్స్ తీసుకున్నాను. ఆ 2 లెమన్స్ని ఇలా ఎండింగ్ కట్ చేసుకోవాలన్నమాట. మిగిలిన లెమన్లో ఇలా హాఫ్గా కట్ చేసుకోవాలి. అలాగే నేను సెకండ్ లెమన్ని కూడా అదే విధంగా కట్ చేసుకున్నాను. చూసారు కదా అండి, ఈ లెమన్ అనేది ఈ విధంగా ఒక్క లెమన్లో 3 పీసెస్ లాగా ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న తర్వాత నేను 2 పచ్చిమిర్చిలను తీసుకొని ఇలా పొడవుగా చీల్చినట్టు మనం కట్ చేసుకోవాలి. ఇలా సెకండ్ మిర్చిని కూడా ఈ విధంగానే కట్ చేసుకోవాలన్నమాట. మొత్తం కట్ చేయకుండా ఇలా జస్ట్ మధ్యకి చీల్చినట్టుగా కట్ చేసుకోవాలి. చూసారు కదా అండి, ఈ పచ్చిమిర్చులు కూడా ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు 2 గ్లాసెస్ తీసుకొని అందులో మనం కట్ చేసుకున్న లెమన్ పీసెస్ని 1 పీసెస్ని ఈ విధంగా వేసుకోవాలి. ఈ వేసుకున్న తర్వాత నేను ఇప్పుడు ఇందులో ఈ లెమన్ మీద కాస్త సాల్ట్ వేసుకున్నాను అనమాట. ఒక 2 పించెస్ వచ్చేసి సాల్ట్ వేసుకున్నానండి. అలాగే 1 స్పూన్ వచ్చేసి నేను షుగర్ని యాడ్ చేశాను. ఇందులో మీకు హనీ వేసుకోవాలనిపిస్తే షుగర్ని స్కిప్ చేసి హనీని యాడ్ చేసుకోవచ్చు. అలాగే నేను 1 గ్లాస్లో 3 టేబుల్ స్పూన్స్ వచ్చేసి సబ్జా గింజల్ని వేసుకున్నానండి. ఇలా 2 గ్లాసెస్లో 3 టేబుల్స్ వచ్చేసి సబ్జా గింజల్ని వేసుకున్న తర్వాత నేను ఇందులో పుదీనాని వేసుకున్నాను. ఈ విధంగా నేను 2 గ్లాసెస్లో వచ్చేసి పుదీనాని వేసుకున్నానండి. పుదీనా వేసుకున్న తర్వాత ఇందులో నేను 2 గ్లాసెస్లో వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ వచ్చేసి ఫుల్గా కాకుండా కాస్త తక్కువగా వాటర్ని ఇందులో వేసుకున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత నేను 1 గ్లాస్లో ఒక్కొక్క లెమన్ని ఇలా స్క్వీజ్ చేసుకున్నానండి, జ్యూస్ని. ఈ విధంగా నేను 2 గ్లాసెస్లో లెమన్ జ్యూస్ అనేది వేసుకున్నాను. 1 గ్లాస్కి 1 లెమన్ సరిపోతుందండి. ఇలా 2 గ్లాసెస్లో 2 లెమన్ జ్యూసెస్ వేసుకోవాలన్నమాట. చూసారు కదా అండి, ఈ విధంగా లెమన్ జ్యూస్ వేసుకున్న తర్వాత నేను ఇప్పుడు ముందుగా మనం కట్ చేసుకున్నాం కదా అండి పొడవుగా పచ్చిమిర్చిని, ఆ పచ్చిమిర్చిలని ఇందులో వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నేను ఐస్ క్యూబ్స్ని వేసుకున్నానండి. ఇలా 2 గ్లాసెస్లో మనం ఐస్ క్యూబ్స్ని వేసుకున్న తర్వాత ఇలా ఒక గ్లాస్ మీద మనం వేరే గ్లాస్ పెట్టేసి కొంచెం గట్టిగా ప్రెస్ చేసి ఇలా మొత్తం షేక్ చేసుకోవాలన్నమాట. ఇలా షేక్ చేసుకోవడం ద్వారా మనకి ఇందులో ఉన్న పచ్చిమిర్చి, పుదీనా, షుగర్, సాల్ట్ ఈ ఫ్లేవర్స్ అన్నీ ఇందులోకి వచ్చి టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందన్నమాట. అంతే అండి, కేరళ స్టైల్ కులికి షర్బత్ ఈజ్ రెడీ. ఈ టేస్టీ రిఫ్రెషింగ్ డ్రింక్ వచ్చేసి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో మాత్రం చెప్పడం మర్చిపోకండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ కొత్త వీడియో పెట్టినా కూడా అది మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బై బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.